ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ప్రధానంగా గమనించాల్సింది ఈ వారం రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా మారబోతున్నాయండి. కాబట్టి రవి, బుధుల మార్పుని మనం పాజిటివ్ గా తీసుకుందాము. ఖచ్చితంగా ఈ రవి, బుధుల మార్పుని మనం ఉద్యోగస్తులకి అలాగే చాలా విషయాల్లో చాలా మందికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనం కుజుని ఫలితాలను కూడా పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో ప్రధానంగా కుజుడి ఫలితాలను గనక మనం పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత, చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దానికి మంచి గుర్తింపు లభించడం, ప్రమోషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు, వీటితో పాటు మీ సంతానానికి కూడా చాలా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇంకా వీటితో పాటుగా ఇక్కడ మీరు గనక గమనించారు అనంటే మనసుని కూడా మీరు చాలా వరకు ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఏమవుతుంటుందంటే ఏదో ఒక రకంగా అంటే సంతానం గురించో, వారి విద్య గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళు గనక వేరే ప్లేసెస్ కి వెళ్ళి చదవాలి అని అనుకుంటుంటే దానికి సంబంధించి ఇలాగ ఏదో ఒక దాని గురించి మీ ఆలోచన అనేది మాత్రం ఎక్కువగా ఉంటుంటుంది. దీని వలన మీరు కొంచెం డిస్టర్బ్ స్లీప్ అనేది అంటూ ఉంటాం కదా, ఎక్కువగా నిద్రపోలేకపోవటం, లేకపోతే ఏదో ఒక రకంగా చిన్న చితక అనారోగ్య సమస్యలు అనేవి మీకు కనపడుతుంటాయి. బట్ ఇది కనుక మీరు రెక్టిఫై చేసుకోగలిగితే తప్పనిసరిగా మీకు ఈ వారం అయితే చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి అలాగే వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక అనుకూలతతో పాటు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే అద్భుతంగా ఉండబోతోంది. దీంతో పాటు గవర్నమెంట్ రంగాలతో పనిచేసే వారికి కూడా చాలా బాగుంది. అలాగే ప్రతి పనిని కూడా మీరు చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వస్తారు. దీంతో పాటు పాత స్నేహితుల్ని కలిసేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్యన చాలా చక్కటి అనుకూలత అనేది గోచరిస్తోంది. సో ఓవరాల్ గా మనం తీసుకున్నాం అంటే ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి ఈ వారం అంతా కూడాను. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ప్రయాణాలు లాంటివి ఉన్నా కూడా అవి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఓవరాల్ గా చూసుకున్నాం అంటే సంతానానికి బాగుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత, అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, ఆర్థికంగా అనుకూలత, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత మీకు వాయిదా పడేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. అయితే శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరు కూడా కొంత శ్రమ అధికంగా పడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది రిజల్ట్స్ కోసం. బట్ డెఫినెట్ గా మీరు సక్సెస్ తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం, స్వామివారికి సంబంధించిన పంచరత్న స్తోత్రం చదవటం, వినటం వలన మీకు మంచి ఫలితాలు లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా తదుపరి మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. బేసిక్ గా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుని మార్పు అనేది మనకి ఈ వారం నుంచి కొంచెం బాగా క్లియర్ గా కనపడుతూ ఉంటుంది. దాని ఎఫెక్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు రవి, బుధ, శుక్ర గ్రహాలు కూడా ఈ వారం మారబోతున్నాయి. సో ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే దీంతో పాటు తల్లిదండ్రులకి సంబంధించి ఎటువంటి రుణాలు ఉన్నా, లేకపోతే తండ్రి గారికి సంబంధంగా ఎటువంటి పనులు ఉన్నా, అలాగే కొంతవరకు వారికి ఏమైనా ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు సాల్వ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశాలు అనేవి కనబడుతూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ తల్లిదండ్రుల ఒక ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లిటిగేషన్లు, కోర్టు కేసులు, లేదా మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళతోటి ఏమైనా సరే ఇబ్బందులు ఉన్నా వీటికి సంబంధించి మీరు ఒక డెసిషన్ తీసుకునేందుకు మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే పనులన్నీ కూడా మొదలవుతాయి కానీ నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయని మాత్రం గ్రహించాలి. సో ప్రధానంగా తల్లిదండ్రులు, అలాగే పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని చెప్పి మీ పైన ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా శత్రువులే అంటే మీకు మిత్రులు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళే నా స్నేహితులు అని మీరు ఎవరినైతే అనుకుంటున్నారో వారి వలన కూడా మీరు ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా మనం చూసుకున్నామంటే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న కొంతవరకు పనులు మాత్రం చాలా చక్కగా పూర్తి చేసుకొస్తున్నారు. ఇక్కడ మనం ఏమి ఇబ్బంది పడట్లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార సంబంధంగా శ్రమ అధికంగా ఉంది. కానీ వీరు కూడా కొంతవరకు సేఫ్ జోన్ లోనే ఉంటున్నారు. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పర్వాలేదని చెప్పుకుంటున్నాం. అయితే ఇందాక నేను చెప్పిన మెయిన్ క్యారెక్టర్స్ అనమాట. అంటే ఏంటంటే మీ తల్లిదండ్రుల ఆరోగ్యము, అలాగే ఆస్తి తగాదాలు, దీంతో పాటు మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. దీంతో పాటుగా ముఖ్యంగా మీ స్నేహితులే మీకు శత్రువులు అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా కూడా తప్పనిసరిగా పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో బేసిక్ గా పరామర్శలకు వెళ్ళటం, లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఎక్కువగా వరి అవ్వటం, లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి
సంబంధించి ఏమైనా పనులు చేయటం, అలాగే వారికి సంబంధంగా ఉండే ఆస్తులు వాటి గురించి ఆలోచన చేయటం, ఇందాక నేను చెప్పినట్టుగా కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే అవి పోస్ట్‌పోన్ అవ్వటం, ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువగా కొంచెం మానసికంగా కృంగతీసే అవకాశాలనేవి కనపడుతూ ఉంటాయి. సో, మరి ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈశ్వరుడి ఆరాధన చేయటం. కాబట్టి మామూలుగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఈశ్వరుడి ఆరాధనలో అభిషేకాలు, తర్వాత ఇవన్నీ చదువుతూ ఉంటాం గనక, మీరు రుద్ర కవచం చదవండి. రుద్ర కవచం ఈ వారం అంతా చదవండి. అలాగే పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను గమనించే ముందు కుజుని మార్పుని మాత్రం ఈ వారం నుంచి మనం పరిగణలోకి తీసుకుందామండి. దీంతో పాటు రవి, బుధ, శుక్ర ఈ 3 గ్రహాలు కూడా మారబోతున్నాయి. సో, ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ వారం మొదలవటమే కొంచెం కుటుంబంలోని సమస్యలతోటి మొదలవుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు. సాధారణంగా మనం మెంటల్ పీస్ అంటూ ఉంటాం కదా! అంటే ఏంటంటే అస్సలు మాకెక్కడా గూడా రిలీఫ్ రావడం లేదు. మేము చాలా శ్రమ పడుతున్నాం. మా కుటుంబ సభ్యుల కోసం మేము చాలా కష్టపడుతున్నాం. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మమ్మల్ని ఎవరు కూడా గుర్తించకపోగా మమ్మల్ని నిందిస్తున్నారు. ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అయితే దీన్ని మీరు కొంతవరకు అధిగమించేందుకు మాత్రం ప్రయత్నం చేస్తారు. ఆర్థికంగా బావుండబోతోంది అని చెప్పొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, దీంతో పాటుగా మీకు అదనపు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో, శారీరకంగా శ్రమకి గురవ్వటం, మానసికంగా కూడా మీరు ఎక్కువగా శ్రమకి గురవుతుంటారు. సో, శారీరక, మానసిక శ్రమలుండటం, దీంతో పాటు మీకు ఫ్రెండ్స్ వలన కూడా అంటే వారితోటి మీకేదో ఒక మనస్పర్ధలు కలగటం, లేకపోతే వారికి సంబంధించి మీరేదైనా ఒక హెల్ప్ లాంటిది చేయటం, ఇలాంటివి మీ సంతానం గురించి మీరు గనక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే ఈ మధ్య కాలంలో మీరేమైనా వివాహం చేసినా వారి యొక్క వైవాహిక జీవితం గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ వారం అంతగా అనుకూలంగా ఉంటుందని అయితే చెప్పుకోవడం లేదు. ఇంకా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి అనే చెప్పుకుంటున్నాం. అయితే ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీరేమైనా ఆస్తులు పెట్టాలనుకుంటున్నా, సేవింగ్స్ చేయాలనుకుంటున్నా, ప్రావిడెంట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, అలాగే షేర్స్ లాంటివి ఏమైనా కొనాలనుకుంటున్నా, వాటికి సంబంధించి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.